తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. వైద్య సేవలపై రోగులకు నమ్మకం కల్పించాలి. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లపై నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందించాలని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా ప్రధాన ఆసుపత్రి సమావేశ మందిరంలో జిల్లాలో పనిచేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య నిపుణులు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, సిబ్బందితో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ లతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో రోగులకు అందిస్తున్న వైద్యంపై పిహెచ్సిల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సాధారణ ప్రజలే మనకు దేవుళ్లుగా భావించి మానవీయ కోణంలో జనంతో మమేకమై ప్రజలు గుర్తించుకునేటట్లు ప్రేమ ఆప్యాయతలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్పుడే సాధారణ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ పట్ల నమ్మకం కలుగుతుందని అన్నారు. కనీసం వచ్చిన వాళ్ళందరినీ మంచిగా పలకరించండి, నమ్మకాన్ని ఇవ్వండి. అరే డాక్టర్ అమ్మ మంచిది, డాక్టర్ మంచోడ నమ్మకం వస్తే వాళ్ళు ప్రైవేట్కి వెళ్లకుండా మీ దగ్గరకు వస్తారు. మన వాళ్ళు కొందరు లేదు లేదని తాళం వేసుకొని పోతే ఇబ్బంది అవుతుంది. రాత్రి కూడా ఒక డాక్టరు, అందుకనే ఖచ్చితంగా వాస్తవాలను మనము ఎప్పుడు ఏదైనా నెగిటివ్ రాగానే వాస్తవం ఏందో పబ్లిక్ లోకి తెలియాలి. అది మీకు కూడా మీ స్టేటస్ కానీ మీ ప్రొఫెషన్ కానీ